పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం. మనం దీంట్లో 3వ మంత్రం వరకు చెప్పినాం అనుకుంటాం. ఇప్పుడు 4వ మంత్రం. అయం వాయుః సర్వేషాం భూతానాం మధు అస్య వాయో సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ వాయౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మగుం ప్రాణః తేజోమయో అమృతమయః పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నట్టే ఈ వాయువు అందరి అంటే సకల జీవరాశుల యొక్క ప్రారంధం సాకారం చేయడానికి నిర్మాణమైంది. అంటే మన వల్ల నిర్మాణమైంది, మన వల్ల నిర్మాణమైంది. అయితే అది మనల్ని నిర్మాణం చేసింది. మనం అంటే మన భౌతిక శరీరాన్ని నిర్మాణం చేసింది. ఇప్పుడు అది వాయువుకు ఒక ఆత్మ ఉంది. మరి శరీరంలో కూడా ఒక వాయువు ఉంది. శరీరం నిండా వాయువు ఉన్న ముఖ్యంగా ప్రాణం ఉంటుంది కదా, ముఖ్యంగా ప్రాణం. ఇక్కడ ప్రాణాన్ని తీసుకుంటాను అన్నమాట. ఇది ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికంలో కూడా ఒక ఆత్మ ఉంది. ఎందుకంటే ఆత్మ లేకపోతే ఎగిరిపోద్ది. ఆత్మ ఉన్నది. అయితే ఈ ప్రాణం అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, నాగము, కూర్మము, కురకలము, దేవదత్తము, ధనంజయం అన్నీ తీసుకోవాలి ఉపవాయువులతో కూడా కలిసి. కానీ ముఖ్య ప్రాణమే ఇక్కడ ప్రాణం అని చెప్పారు. ప్రాణంతో అన్నీ తీసుకోవాలి. అయితే వాయువులో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ ఈ ప్రాణంలో కూడా ఉంది. భూమిలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ కుండలో ఉన్నట్టు, బంగారంలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ ఆభరణంలో ఉన్నట్టుగా, ఆ విధంగానే వాయువులో ఏ ఆత్మ ఉందో దాని కార్యమైన ప్రాణంలో కూడా అదే ఆత్మ ఉంది. అయితే ఒకటేమో వాయువు, ఒకటి వాయువులో ఉన్నటువంటి ఆత్మ పురుషుడు. వాయుదేవుడు అంటే ఇక్కడ అంగీకరించదు, పురుషుడు అన్నమాట. ఆ విధంగానే ఈ ప్రాణంలో ఒక పురుషుడు. నలుగురు అయింది కదా. అసలు ఈ నాలుగు ఎవరి కోసం ఏర్పడ్డాయి? అది మన కోసం ఏర్పడ్డాయి. అంటే మనలో అధ్యస్థమై ఉన్నాయి. మనలో ఏ ఒక్క మన కోసం ఈ 4 ఏర్పడ్డాయో, మనం ఉంటే అవి ఉన్నాయో, మనం లేకపోతే అవి లేవో, అవి మన స్వరూపమైన. అవి ఉంటే మనం ఉన్నట్టే, మనం లేకపోతే అవి లేనట్టే. యత్సత్వే యత్సత్వం యథభావే తదభావ. అర్థమైందా? ఈ విధంగా ఇవి 4 కూడా మన కోసమే ఏర్పడ్డాయి, మన ద్వారానే ఏర్పడ్డాయి, మనలోనే అధ్యస్థమై ఉన్నాయి. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సింది. సరే, ఈ వాయువు అయిన తర్వాత 5వది అయమాదిత్యః సర్వేషాం భూతానాం మధు అస్య ఆదిత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయ పురుషః యశ్చాయం అధ్యాత్మగుం చాక్షుషః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇక వచ్చేసి ఆది భౌతికంలో ఆదిత్యుడు అంటే సూర్యుడు.
సూర్యుడు మన అందరి జీవుల వల్ల పుట్టిండు, మన జీవుల వల్ల పుట్టాడు, మన కర్మ వల్ల మన కర్మను సాకారం చేసుకోవడానికి పుట్టిండు. పుట్టి ఆయన మన శరీరంలో ఒక అంశం చక్షు అంశం అన్నమాట. చక్షు అంశాన్ని తయారు చేసిండు. మనం సూర్యుని తయారు చేసి సూర్యుడిలో మన శరీరంలో ఒక భాగాన్ని తయారు చేసిండు. సూర్యుడిలో ఏ ఆత్మ ఉందో చక్షువులో కూడా అదే ఆత్మ ఉంది. ఆ ఆత్మ మరి ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగుం సర్వం. ఇదం అంటే ఈ నాలుగు కూడా కలిపి అయమాత్మ, ఇదం అమృతం, ఇదం అమృతం. అయమాత్మ అంటే అయమాత్మ, బ్రహ్మ అంటే ఆత్మ అంటే మనమే కదా. అయమాత్మ అంటే ఏంది? అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ మాండక్యోపనిషత్తులు వస్తుంది కదా. ఇది అమృతం. ఈ మంత్రాన్ని గాయత్రి మంత్రానికి అనుసంధానం అయినట్టే కదా ఇది. అది అక్కడ విషయం అక్కడ చెప్పుకుందాం. ఇవి కలుపుకుంటూ పోయినాం అనుకో చాలా విస్తారం అవుద్ది. అర్థమైందా? అయమాత్మ ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగుం సర్వం. అయమాత్మ ఇదం అంటే ఈ నాలుగు కలిసి సబ్జెక్టు, ఈ నాలుగు కలిసి అమృతం అంటే ఆత్మ అంటే మనమే. అది బ్రహ్మే. ఏంటిది? సూర్యుడిలో ఉన్న ఆత్మ, ఆ సూర్యునితో తయారైనటువంటి చక్షుషు ఉన్న ఆత్మ, ఇవి నాలుగు కూడా మనతోటే ఉత్పన్నమైనవి, మనలోనే స్థాపితమై ఉన్నాయి, అంటే మనలోనే జీవించి ఉన్నాయి, మరి తిరిగి మనలోనే లయమైపోతాయి. మనమే సర్వాధారం, మనమే ఆత్మ. ఇక్కడ చెప్పేది ఇదన్నమాట. ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇంకా 6వది ఇమాదిశః సర్వేషాం భూతానాం మధు ఆసాం దిశాగుం సర్వాణి భూతాని మధు యశ్చాయం ఆసు దిక్షు తేజోమయో అమృతమయః పురుషో యశ్చాయం అధ్యాత్మగుం శ్రౌత్రః ప్రాతిశ్రుత్కః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సః యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇక వచ్చే దిక్కులు ఇమా దిశః. దిక్కులు దశ దిక్కులు: తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి, ఊర్ధ్వ, అధోభాగాలు. మొత్తం 10 దిక్కులు అనుకోండి. ఈ దిక్కులు కూడా మన వల్ల ఉత్పన్నమైనవి, ఆ ఉత్పన్నమైన భూతాలు మరి మన శరీరంలో శ్రోత్రేంద్రియాన్ని తయారు చేసినాయి. చెవిలోకి వింటాం కదా, శ్రోత్రేంద్రియం. మరి ఆ దిక్కులలో ఏ ఆత్మ ఉందో, దిక్కులలో ఒక ఆత్మ ఉంది కదా, ఆ దిక్కులతో తయారైనటువంటి శ్రోత్రేంద్రియంలో కూడా అదే ఆత్మ ఉంది. మరి భూమిలో ఏ ఆత్మ ఉందో కుండలో ఆత్మ ఉన్నట్టుగా, బంగారంలో ఏ ఆత్మ ఉందో ఆభరణంలో ఆత్మ ఉన్నట్టుగా దాని వికారమే కదా. ఆ విధంగానే దిక్కుల వికారమైనటువంటి శ్రోత్రేంద్రియంలో కూడా ఒకటే ఆత్మ ఉన్నది. అయితే యశ్చాయం అధ్యాత్మకం శ్రౌత్రః ప్రాతిశ్రుత్కః అని ఒకటి అన్నాడు. ఇలా శ్రౌత్రః ప్రాతిశ్రుత్కః అంటే ప్రాతిశ్రుత్క అంటే ప్రతిశ్రవణ వేలాయాం స్థితః అని. ప్రతి శ్రవణ వేలాయాం స్థితః అంటే ఏ మాట వచ్చినా అది ప్రతి మాటను కూడా చెవి దగ్గర కూర్చొని చాలా జాగ్రత్తగా వింటాడంట వీడు. చాలా జాగ్రత్తగా వింటాడు అన్నమాట. అది ప్రతిశ్రవణ వేలాయాం అంటే ఏ ఒక పదాన్ని వదలకుండా చెవి దగ్గర కూర్చొని వింటాడని ఒక విశేషణం ఇచ్చేడు. ప్రతిశ్రవణ వేలాయాం శృత్కః అని, ప్రాతిశ్రుత శ్రౌత్ర. అయితే ఇది తేజోమయో అమృతమయో పురుషో అంటే దిక్కులలో ఉండే ఆత్మే, దిక్కులతో తయారైన శ్రోత్రేంద్రియం కూడా ఆత్మే.
మరి ఆ శ్రోత్రేంద్రియ ఆత్మ కదా. మరి యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఈ ఆత్మ ఉంది కదా, దిక్కుల్లో ఉండే ఆత్మ, శ్రోత్రేంద్రియంలో ఉన్న ఆత్మ, శ్రోత్రేంద్రియంలో ఉండే ఆత్మ, ఇవి రెండు కూడా మరణరహితమే. ఎందుకంటే అవి రెండు మనమే, అవి రెండు మనమే. ఇవి దేనికోసం ఉత్పత్తి అయినాయో అది మనమే, మనలోనే ఉన్నాయి, మనలోనే తిరిగి లయించి పోతాయి అని చెప్తుండారు అన్నమాట. తర్వాత 7వది అయం చంద్ర సర్వేషాం భూతానాం మధు అస్య చంద్రస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ చంద్రే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మం మానసః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సః యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక చంద్రుడు ఒక విశేష పదార్థం కదా. భూమి, నీళ్లు, అగ్ని, గాలి ఎట్లా ఒక విశేష పదార్థమో, సూర్యుడు ఎట్లనో మన కోసం చంద్రుడు కూడా అవసరం. చంద్రుడికి ఒక ఆత్మ ఉన్నది, చంద్రుడికి ఒక దాని లోపల లేకపోతే అది ఉండదు కదా. అది ఆత్మ లేకపోతే ఉండదు కదా. ఆ చంద్రుడు మరి అక్కడనేమో ఆది భౌతిక చంద్రుడు, ఇక్కడ ఆధ్యాత్మికంలో వచ్చేప్పటికీ మనస్సు ఉంది కదా. మనస్సు చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. అర్థమైందా? ఆ విధంగానే ఆ చంద్రుని కార్యమైనటువంటి మనస్సు ఉంది కదా. చంద్రుడి కార్యం అది మూల పదార్థం. మట్టి నుండి కుండ అయినట్టుగా చంద్రుని నుండి మనస్సు అయింది. అది మట్టిలో కుండలో వేరువేరు ఆత్మ లేనట్టుగా ఆ చంద్రునిలో మనస్సులో వేరువేరు ఆత్మలు లేవు. ఆ ఆత్మ ఎవరు? చంద్రుడు స్థూల అంశ, మనస్సు సూక్ష్మ అంశ. అలా తీసుకోవచ్చా? దాని ముక్క. ఇప్పుడు భూమి నుండి కుండ తయారైంది, అది దాని ముక్కనే కదా. అంతే, దాని ముక్కే కదా. దాని ముక్కే కదా అది. దాని ముక్కే కదా. ఆ విధంగానే ఇది కూడా దాని ముక్క అనే దాంట్లో కొద్దిగా ఇప్పుడు ఆ మట్టి ఈ కుండ కావడానికి ఒక ప్రక్రియ ఉంది కదా. ముక్క అయినా కానీ ముక్క కావడానికి ఒక ప్రక్రియ లేదు. ఆటోమేటిక్ ఆ మట్టి కుండ అయిందా? దాన్ని ఏదేదో చేయంగా కుండ అయింది కదా. ఇది కూడా ఒక విశేషమైన ప్రక్రియ ద్వారా, చంద్రుడే ఒక విశేషమైన ప్రక్రియ ద్వారా మనస్సు అయింది. చంద్రునిలో ఏ ఆత్మ ఉందో ఆ చంద్రుని అంశమైనటువంటి మనస్సులో కూడా అదే ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎవరు? మనమే. అంటే అవి 4 మనమే. అవి 4 కూడా అంటే మన నుండే ఉత్పన్నమైనవి, మనలోనే స్థితి కలిగి ఉన్నాయి, మనలోనే లయమైపోతాయి అన్నమాట. ఇది మనం ముఖ్యంగా ఇది మర్చిపోకూడదు. అదే అన్నమాట. ఇక మిగతాది మామూలే కదా. సోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. తర్వాత 8వది ఇయం విద్యుత్ సర్వేషాం భూతానాం మధు అస్యై విద్యుతః సర్వాణి భూతాని మధు యశ్చాయమస్యాం విద్యుతి తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మం తైజసః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సః యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. విద్యుత్ అంటే ఏంటంటే మెరుపు. విద్యుత్ ఏంటి? మెరుపు అనేది మన వల్ల ఉత్పన్నమైంది. వాస్తవికంగా మేఘాల వల్ల ఉత్పన్నమైంది అంటారు కదా. అది మన వల్లనే ఉత్పన్నమైందంట. మన వల్లనే. అగ్ని వేరు, విద్యుత్తు వేరు. విద్యుత్ ఒక విశేషమైనటువంటి పదార్థంగా తీసుకున్నారు ఇక్కడ.
అది మన ప్రారంభంతో నిర్మాణం అయిందనమాట. మరి ఆ విద్యుత్ ఏం చేసిందంటే మెరుపు ఉంది కదా, ఆ మెరుపు మన చర్మంలో తేజస్సు ఉంటుంది కదా, మన చర్మంలో తేజస్సు అందరిలో ఒక రకంగా ఉండదు అది. స్వామిజీ ఈ విద్యుత్తు అప్పుడు లేదు కదా స్వామిజీ? ఎప్పుడు లేదు, ఆ టైంలో ఎందుకు లేదు? ఏ సమయంలో ఉంది అది, ఏ సమయంలో లేదు. ఇవన్నీ సృష్టి ఆరంభంలో తయారైనవి ఇవన్నీ. సృష్టి భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, సూర్యుడు, చంద్రుడు తయారైనప్పుడే విద్యుత్ కూడా తయారైంది. అది ఇది మనకు అవసరం అన్నమాట. ఈ ఆధ్యాత్మికానికి ఏది అవసరమో ఆది భౌతికం ముందు నిర్మాణం అయింది దానికోసం. ఆ విధంగానే విద్యుత్ కూడా అప్పుడే రెడీ అయింది. గుర్తుపట్టలేదు. ఎవరు గుర్తుపట్టలే? మన వాళ్ళు. అంతకుముందు లైట్లే కదా, ఏం లేవు కదా లైట్లు. విద్యుత్ అంటే లైట్లు కాదు, విద్యుత్ అంటే కరెంట్ కాదు. ఇక్కడ మేఘాలు కొట్టుకున్నప్పుడు వస్తుంది కదా. అర్థమైంది కదా, ఈ విద్యుత్ శక్తి అర్థమైందా? మేఘాలు రాసుకున్నప్పుడు విద్యుత్ వస్తుంది కదా, మెరుపు. ఆ మెరుపు ఆ విద్యుత్ ఇక్కడ. అయితే ఆ మెరుపు అనేది మన స్థూలాంశం, మట్టి లేక. కుండ లెక్క ఏంటంటే ఈ చర్మంలో ఉన్న తేజస్సు. చర్మంలో తేజస్సు అందట్లో ఒక రకంగా ఉండదు, కొంత డిమ్ము ఉంటుంది కొంచెం. ఈ చర్మంలో తేజస్సు అంటే మనకు కనబడుతుంది కదా, అది ఆ కనబడడమే తేజస్సు. అది విద్యుత్ యొక్క అంశం అన్నమాట. ఇప్పుడు మట్టిలో, కుండలో ఒకటే ఆత్మ ఉన్నట్టుగా, బంగారంలో ఆభరణాలు ఒకటే ఆత్మ ఉన్నట్టుగా, ఆ విద్యుత్తులో, ఆ మెరుపులో ఈ చర్మ కాంతి అంటారు. చర్మ కాంతిలో ఒకటే విద్యుత్ ఉన్నది. అవి వేరేది కాదు, అదే అమృతము, అదే బ్రహ్మ, అదే సర్వం. అంటే విద్యుత్తు మన కోసం మన నుండే పుట్టింది. విద్యుత్తులో ఉన్న ఆత్మ మన నుండే పుట్టింది. ఎందుకంటే ప్రతిబింబం కదా, మన ప్రతిబింబమే దాంట్లో పడింది కదా. దాని అంశమే చర్మం అయింది, చర్మ కాంతి. దాంట్లో ఒక ఆత్మ, అది మనమే. ఇవి 4 మన వల్లనే బతుకున్నాయి. మన ఆధారంతో పుట్టినాయి, మన ఆధారంతో స్థితి కలిగినాయి, మళ్ళీ తిరిగి మన లోపలనే లయిస్తాయి అన్నమాట. కాబట్టి అనేకం అంటూ లేదు, అంతా ఉండేది ఒకటి, అదే మనం. అహం బ్రహ్మాస్మి. ఇక్కడ తర్వాత అయగం స్తనయిత్ను సర్వేషాం భూతానాం మధు అంతే. అస్య స్తనయిత్నో సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్మిన్ స్తనయిత్నౌ తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మగుం శాబ్దః సౌవరః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సః యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక్కడ మన అందరి వల్ల స్థానయిత్రుడు అంటే మేఘాలు. స్థానయిత్రుడు అంటే ఏంటివి? మేఘాలు. ఈ మేఘాలు మన అవసరానికి మనకు అవసరం ఉన్నట్టు మేఘాలు. ఆ మేఘాలతోటి మనకు ఒక్కటి ఆధ్యాత్మికంగా ఇంకోటి అవసరం ఉంది. ఇప్పుడు ఆభరణాలు తయారు చేయాలంటే ముందు బంగారం ఉండాలి కదా, మూల పదార్థం. దాంట్లో ముద్ద తీసుకుంటాడు. ఆ విధంగానే బంగారం లాంటి ఎన్ని మూల పదార్థాలు మన కోసం ముడి సరుకు. ఈ ముడి సరుకులలో మేఘాలు కూడా ఒక ముడి సరుకు. మరి బంగారం కోసం కాదు కదా, ఆభరణాల కోసం కదా. ఆ విధంగానే మేఘాల కోసం కాదు కదా, అది మన ఆధ్యాత్మికం కూడా తయారయ్యేది. ఇక్కడ ఒక ఆభరణం తయారయ్యేది ఉంది. అదేంటంటే శాబ్ద సౌవరః. సౌవరః నేను అనండి, అది మేఘం నుండి ఉత్పత్తి అయింది. సౌవరః స్వరః, స్వరం నుండి ఉత్పత్తి అయ్యే శబ్దం ఉంది కదా, అది అదే అన్నమాట. ఇప్పుడు స్వరపేటిక నుండే ఉత్పత్తి అవుతాయి కదా అన్నీ. ఆకుహ విసర్జనీయానాం కంఠ యుచేషానాం తాళూరుటు రసానాం మూర్ధ ఉపపద్మానియానామోష్టౌ
ఞమగణనానాం నాసికాచ ఏదైతో కంఠతాలు ఓదవుతో కంఠోష్టం వకారస్య దంతోష్టం అవునండి. వ్యాకరణంలో ఉన్నాయి కదా. ఇవన్నీ ముందు కంఠం నుండి ఉత్పత్తి అయ్యి తర్వాత ఉష్టాలు అన్ని తాలూకాలు ఏమేమో అవుతాయి. ముందు గొంతు నుండి వచ్చిన తర్వాతనే అవుతాయి కదా అవి. ఇవంతా మేఘం అన్నమాట. మేఘంలో ఒక అంశం ఇది. మేఘంలో ఒక అంశం. మనకు స్వరం మంచిగా రావాలంటే మేఘాన్ని ఉపాసన చేయాలి. నేను చిన్న ఉన్నప్పుడు బోరుడ మేఘోపాసన చేసేవాడిని. బయటికి మేఘాలు చూసుకుంటే మేఘాలను కీర్తన. చిన్న పిల్లోడిని 10-11 ఏళ్ళ పిల్లోడినే ఆ మేఘాలను చూసుకుంటా వర్షంలో నేను లోపలికి పోయేవాని కాదు. ఎంత వర్షం వచ్చినా బ్రహ్మాండమైన వర్షం వచ్చినా ఆ బయటికి మేఘాలను చూసుకుంటా కీర్తనలు పాటలు పాడేవాడిని. ఏదో అల్లుకుంటా. మరి స్వరం రావాలంటే అది యాదృచ్ఛికంగా నాది ఏదో పూర్వజన్మ సంస్కారం ఏదో ఉంటుంది, అట్లా చేసుకున్నా. అయితే మరి భూమికి ఆత్మ ఉన్నట్టే, నీళ్ళకి ఆత్మ ఉన్నట్టే, అగ్నికి ఆత్మ ఉన్నట్టే, వాయుకు మేఘాలకు కూడా ఆత్మ ఉంది. మేఘాలకు కూడా ఆత్మ ఉంది. ఆ మేఘాలతో తయారైనటువంటి స్వరం ఉంది కదా. స్వరం అంటే ఒక మనిషిదే కాదు, పశువు, పక్షి, క్రిమి, కీటకము ఏమేమి ఉందో ఈ శబ్ద మాత్రం 84 లక్షల జీవరాశుల్లో కంఠం ద్వారా ఏ శబ్దం ఉత్పన్నమైనా ఆ మేఘం యొక్క మరి మట్టి నుండి కుండ ఉత్పన్నమైనట్టుగా, బంగారం నుండి ఆభరణం ఉత్పన్నమైనట్టుగా ఆ మేఘం నుండి స్వరం ఉత్పన్నమైంది. కంఠం వేరు, స్వరం వేరు. కంఠం అనేది స్థానము, స్వరం అనేది దేవత. అక్కడ గుర్తుంటుంది. అక్కడ స్వర దేవత సరస్వతి. అంతే. అర్థమైందా? ఇక్కడ అది. అయితే మరి మేఘము మన కోసం ఉత్పన్నమైంది. మేఘంలో ఒక ఆత్మ ఉంది కదా, అది మన కోసమే ఉత్పన్నమైంది. అది దాని త్వర మనమే దాని మన ప్రతిబింబం. మనం లేకపోతే దాని ప్రతిబింబం ఎటు వస్తుంది? ఇప్పుడు అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబం ఉంది. అద్దంలో ఎంతకాలం దమ్ము ఉంటుందో అంతకాలం ప్రతిబింబం ఉంటుంది. మేఘం ఏర్పడింది, ఆ మేఘంలో ప్రతిబింబం మనమే కదా. శబ్దంలో ప్రతిబింబం కూడా మనమే కదా. ఇవి 4 దేనికోసం పుట్టినాయి? మన కోసం పుట్టినాయి. మన నుండే పుట్టినాయి. మనలోనే స్థితి కలిగి ఉన్నాయి, మళ్ళీ తిరిగి మనలోనే లయిస్తాయి. ఇవి ఏకకారణం అన్నమాట. ఒకే కారణం కోసం ఉత్పన్నమైనవి, ఒకే కారణం కోసం. ఇక మామూలుగా ఈ ఆత్మ ఉంది కదా, ఇది సర్వం. ఇక్కడ ఇదగుం సర్వం ఉంది కదా. ఇదగుం సర్వం అంటే ఈ 4ంటికి 4 ఆత్మనే. ఆ ఆత్మే మనం. మేఘము, మేఘుడు, మేఘము, మేఘుడు, స్వరము, స్వరదేవత సరస్వతి, స్వరదేవత సూర్యుడు, స్వరదేవత. ఇవి 4 కూడా మనమే. ఆత్మ మనమే. ఆత్మ మనకు అవసరం ఉండి అట్లా. ఇప్పుడు రాత్రిపూట మనం ఏది అనుకుంటే అది ఇట్లా నిర్మాణం అయిపోతుంది కదా. అట్లా ఇవన్నీ నిర్మాణమైనవి, లేకనే నిర్మాణమైనవి, ఉన్నట్టు కనబడుతున్నాయి. అర్థమైందా? ఇది పరిస్థితి అన్నమాట. ఇవన్నీ ఎందుకోసం నిర్మాణమైనవి? మన కోసమే, మనమే. మళ్ళా మన కోసమే. అయం స్థాన ఇత్ను అయిపోయింది కదా. శాబ్ద సౌవర తేజోమయో అమృతమయ పురుషు అయమేవ సహ యోయమాత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం ఇదం. ఈ 4 కూడా ఆత్మకు భిన్నంగా ఇంకోటి ఏది కాదు. ఆ ఆత్మే మనం. ఆత్మే మనం. అయమాకాశ సర్వేషాం భూతానాం మధు అస్య ఆకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ఆకాశే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం హృద్యాకాశ తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదమృతం ఇదగం సర్వం. ఇది ఇకనొచ్చే ఆకాశం. మనం ఏదైనా ప్రపంచంలో ఏ భోగం అనుభవించాలన్నా మనకు ఒక ఆకాశం అవసరం కదా. ఆధ్యాత్మికంగా ఆకాశం అవసరం కదా. అందుకని దానికి ముడి సరుపు కావాలి కదా. ముందు ఆకాశం ఉత్పత్తి అయింది మన ద్వారా. ఆకాశం ఉత్పత్తి అయ్యి మట్టి నుండి కుండ వచ్చినట్టుగా, బంగారం నుండి ఆభరణం వచ్చినట్టుగా ఆ ఆకాశం నుండి హృదయాకాశం. ఆకాశం నుండి ఇక్కడ హృదయాకాశం అంటే దేన్ని తీసుకోవాలి?
బుద్ధి ఆకాశం అని, బుద్ధిలో ఉండే ఆకాశం అని. ఓహో, ఆహా. బుద్ధి ఆకాశం. బుద్ధి ఆకాశం, అర్థమైందా? ఆ. ఇది హృదయాకాశం. అయితే ఆకాశానికి ఒక దేవత ఉంది. ఏదో అశ్విని కుమార్లు అంటుంటారు కదా, అలాంటే ఒప్పుకోరు ఇక్కడ. ఈ దేవతల విషయం కాదు, ఇది ఆత్మ విషయము. ఆకాశానికి ఒక దేవత. మరి ఆకాశంతో ఒక ముక్క ఇప్పుడు ఆకాశంలో ఒక ముక్క ఘటాకాశము, ఆకాశంలో ఒక ముక్క మఠాకాశము, ఆకాశంలో ఒక ముక్క గృహాకాశము, ఆకాశంలో ఒక ముక్క హైదరాబాద్ ఆకాశము, ఆకాశంలో ఒక ముక్క ఇండియా ఆకాశము. ఇట్లా అన్నట్టుగా ఆకాశంలోనే ఒక ముక్క ఏంటిదంటే హృదయాకాశం. ఆకాశం. హృదయాకాశం అంటే బుద్ధి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఆకాశంలో ఒక ఆత్మ ఉంది, బుద్ధిలో ఒక ఆత్మ ఉంది. అర్థమైందా? మరి ఆకాశంలో ఆత్మ నిత్యం, బుద్ధిలో ఆత్మ కూడా నిత్యం. ఈ రెండు నిత్యం. దాన్ని జడాకాశంగా తీసుకున్నాం అనుకో మనము. వచ్చింది. ఓహో, అందుకు వచ్చారా? ఇప్పుడు అంటే బుద్ధిలో ఇప్పుడు దీంట్లో బుద్ధి వెళ్ళిపోయింది అనుకో, హృదయాకాశం ఉంది కానీ పని చేస్తుంది, అది చేయదు కదా. ఇక్కడనేమో హృదయ పద్మంలో ఉండే ఆకాశం అని అనుకోవచ్చు, కానీ శంకరాచార్యుల వారు ముందుకెళ్ళి హృదయము అంటే జ్యోతిర్బ్రాహ్మణంలో హృదయము అంటే దాన్ని బుద్ధిగానే స్వీకరించాలా, అది హృదయంలో ఉంటుంది కాబట్టి దానికి హృదయం అని పేరు వచ్చింది. హృదయాకాశం అంటే మాంసపిండంలో హృదయం అనేది ఒక మాంసపిండం కదా, హృదయ పద్మము. ఆ హృదయ పద్మంలో ఉండే ఆకాశాన్ని తీసుకోకూడదు, హృదయంలో ఉంటుంది కాబట్టి బుద్ధిని హృదయం అంటారు. ఆ హృదయంలో ఉండే ఆకాశాన్ని హృదయాకాశంగా తీసుకోవాలంటే బుద్ధిలో ఉండే ఆకాశాన్ని హృదయాకాశంగా తీసుకోవాలని మనకు జ్యోతిర్బ్రాహ్మణంలో వచ్చినాం. జ్యోతిర్బ్రాహ్మణంలో కథమాత్మేతి యోజం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష. హృది అంతర్జ్యోతి. హృది అంటే బుద్ధి అని, బుద్ధవు అని, బుద్ధి లోపల. అర్థమైందా? ఇక్కడ కూడా అట్లే మనం స్వీకరించాలి. అయితే స్థూలంగా వచ్చేసి ఆకాశం. ఆకాశానికి ఒక దేవత ఉంది, దాంట్లో ఒక ఆత్మ ఉంది, దాని ముక్క. భూమి ముక్క కుండెట్లయిందో కొంచెం వికారం ఉంది, ఆ విధంగానే ఆకాశం యొక్క ముక్క బుద్ధి ఆకాశం, బుద్ధిలో ఉండే ఆకాశం. దానికి ఒక ఆత్మ ఉంది, దీనికి ఒక ఆత్మ ఉంది. ఆకాశం ఆకాశాత్మ, బుద్ధి ఆత్మ రెండు ఉన్నాయి కదా. బుద్ధి ఆకాశాత్మ, ఆత్మ. ఇవి వేరు కావు. ఈ నాలుగింటికి నాలుగు ఒకటే ఆత్మ, వేరే కనబడుతుంది. ఆకాశంగా ఆకాశం ఆత్మగా, బుద్ధి ఆకాశంగా బుద్ధి ఆకాశంలో ఉండే ఆత్మగా నాలుగు కనబడుతున్నాయి. నాలుగు కాదు. స్వప్నంలో ఏ విధంగానైతే అంత ఒకటే అయినా, అంత మనస్సే అయినా, అంత ఆత్మే అయినా వేరుగా కనబడి మెలకువంగానే ఎట్లయితే మాయమైపోతాయో, ఇవి కూడా అట్లనే ఆత్మలో ఉత్పన్నమై ఆత్మలోనే కొంచెంకాలం జీవించి మళ్ళీ తిరిగి ఆత్మస్వరూపమే తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తుంది. అర్థమైందా? సరే. మరి ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, ఇప్పుడు ఈ నాలుగింటికి నాలుగులో దేనికి చావు లేదు, మళ్ళీ ఇదకం సర్వం. ఎందుకంటే ఆత్మ కదా, మనమే కదా. అర్థమైందా? అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ధార్మః తేజోమయో అమృతమయ పురుషః అయమేవ సః యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక వచ్చేసి ఇవేమో వ్యష్టి అన్నీ. ఇప్పటి వరకు 10 చెప్పిండు కదా. ఈ 10 అనేది 10 పదార్థాలు వెష్టిగా ఉన్నాయి. ఆ వెష్టి నుండి
వెస్టిగా ఉన్నాయి అన్నీ, అంటే దేని దానికి సపరేట్గా పనిచేస్తున్నాయి. దేని దానికి సపరేట్గా, ఆకాశం పాటికి ఆకాశం, దేని పాటికి అది, అన్నీ సపరేట్గా దేని ధర్మంలో అయి ఉన్నాయి. కూర్చోండి. దేని ధర్మంలో అయి ఉన్నాయి. ఆ విధంగానే మనకి ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అవి ఇప్పుడు ఒక రథానికి 4 గుర్రాలు ఉన్నాయనుకో, ఒక రథానికి 4 గుర్రాలు ఉన్నాయనుకో, ఆ గుర్రాలు స్వతంత్రంగా రథాన్ని తీసుకెళ్ళగలుగుతాయి. ఇవి కూడా గుర్రాలు లాంటివి కదా. ఇవి 5 అది 10కి 10 ఆది భౌతికాలు, ఈ 10కి 10 ఆధ్యాత్మికాలు. ఈ ఆది భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ ఇవి మొత్తం కలిసి గుర్రాలు లాంటివి. మరి ఆ ఇష్టం ఉన్నట్టు పోతే ఇప్పుడు దాన్ని ఇష్టం ఉన్నట్టు పోవడానికి కూడా, నడిపేయడానికి కూడా ఉండాలి కదా. ఆ యమ ధర్మరాజు అంటారు కదా. అర్థమైందా? యమ తీసేయాలి, ధర్మం మాత్రం మీద. అది ఏదో కల్పన చేసిండ్రు వాళ్ళు, కల్పన చేసి. అయం ధర్మ, ధర్మం అనేది ఒక దేవత. ఇది 10 ఉంటుంది. అది ఇప్పుడు చెప్పిన 10. ఇప్పుడు ఒక సారథి ఒక 10 గుర్రాలు ఉన్నాయి. 10 గుర్రాలకు ఒక రథం ఉంది. 10 గుర్రాలను లాగేది ఒక రథం ఉంది. ఆ రథంలో రథికుడు ఉంటాడు, నడిపే ఉంటాడు కదా. ఎట్లనో అట్లా ఈ అన్ని 10 గుర్రాలు ఎవరి కోసం ఉన్నాయి? మన కోసం ఉన్నాయి. ధర్మం మన కోసం. 10 గుర్రాలు ఉన్నాయి. ఆ 10 గుర్రాలు ఎవరు నడపాలా? మనం ఎందుకు నడుపుతాం? ధర్మం. మనం రాజు, మనకు సారథి ఉండాలి కదా. రథ సారథి ఉండాలి కదయా. ఈ 10 గుర్రాలు నడపడానికి ఒక రథ సారథి ఉండాలి కదా. ఆ రథ సారథి ధర్మం. ఇవన్నీ కూడా ధర్మంగా తీసుకుపోతుంటుంది. భూమి ధర్మంలో ఉండాలా. ఇప్పుడు భూమిలో పాపం రైతులంతా కష్టపడి గింజాలు చల్లుతాడు, అవి మొలకపోతే ఏం చేస్తాం? ఆ పాటింపజేసేవాడు ఎవడు? అది ధర్మం సపరేట్ ఉంది. ఆ ధర్మం మనకు సెక్రటరీ. అది మనకు సెక్రటరీ. అది మనకు సెక్రటరీ అనమాట. పర్సనల్ సెక్రటరీ, అది సెక్రటరీ. పర్సనల్ సెక్రటరీ వేరే ఉంటాడు, మళ్ళీ ఉంటాడు. అర్థమైందా? ఏమి ఈ 10 ఆది భౌతికాలు, 10 ఆధ్యాత్మికాలు అన్నిటిని కలిసి 20 ఇంటిని వీటిని గాడిలో పెట్టేవాడు. ఏ భయాదస్యాగ్నిస్తపతి, భయాత్ తపతి సూర్య, భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ, మృత్యుర్దావతి పంచమః. అర్థమైందా? అది ఊరికే భయాదస్యాగ్ని అన్నాడు కానీ ఇప్పుడు చెప్పినవి మొత్తం 10కి 10 ఇంకేమైనా ఈ ఉపలక్షణం కోసం చెప్పాడు. ఇంకా చాలా ఉంటాయి. ఏ ఉన్నా అన్నిటినీ ఏ ధర్మంలో చింత చెట్టు చింతకాయే కాయాలా, మామిడి చెట్టు మామిడికాయే కాయాలా, కాకర చెట్టు కాకర చేదే ఉండాలి అది. మరి చక్కెరనేమో మొత్తం చెరుకేసింది అనుకో, ఆ చెరుకు నుండి చేదు వచ్చింది అనుకో, మరి రాదుగా. ఎందుకు రాదు? ధర్మం అన్నమాట. దేవత సపరేట్ ఉందన్నమాట. ఏడ కూర్చుంది? 10 కూర్చున్నది. 10, 20 ఇట్లా కూర్చుంది. 10 మంది తల్లులు, 10 మంది పిల్లలు. 10 మంది తల్లులు, 10 మంది పిల్లలు. ఇది విశేషమైందనమాట ధర్మం అనేది విశేషం. ధర్మాన్ని ప్రారంధం అంటారు. ఇక్కడ ధర్మం అంటే ఏంది? కంటికి కనబడని దాన్ని ధర్మం అంటారు. ధర్మం కంటికి కనబడదు. ఏమి ధర్మము కంటికి కనబడదు, దాన్ని ప్రారంధం అంటారు. దాన్ని ఏది ఎంత వేదం అంటే ఏంది, ఎంత రహస్యంగా ఉంటుంది ఇది. ధర్మం అంటే దానికి ప్రారబ్ధము అని పేరు. ప్రారబ్ధం అంటే ఏంటంటే విడవబడింది, వదిలిన బాణం. అది మరి ప్రారంభ నిర్మాణం కానీ జాతి ఆయుష్ భోగాలు ఎట్లా వస్తాయి? మరి అవి తప్పించుకొని పోతే
ప్రారంభం నువ్వు పోయిన జన్మలో ఎవరిని ప్రేమించినావు, ఇప్పుడు పెళ్ళం వెంబడి పడితేనే వద్దంటే ఎట్లయితుంది? అది చేసుకొని తీరాల్సిందే. అంతే. పోయిన జన్మలో ఎవరికి రుణపడి ఉన్నావు, పిల్లలు పుడతారు, నాకు వద్దంటే ఊరుకుంటుందా? అది ఎంబడి పడి పిల్లలు పుట్టిస్తుంది. నీ ఎంబడి పడుతుంది ధర్మం. ఏందనుకున్నావు? అది భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఎన్నెన్నో ఇప్పుడు చెప్పినాయి. ఇంకా దాని పిల్లలు కూడా, మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినాల్సింది, ఇట్టట్టు పోవడానికి ఉండదు. అన్ని తల్లిని పిల్లల్ని అన్నిటిని నడిపించేది ఏది? ప్రారంధం. ప్రారంధం పేరు ధర్మం అని పెట్టాడు ఇక్కడ. అతి రహస్యం ఇది. అర్థమైందా? మరి ధర్మము, ఆ ధర్మం లేకపోతే సృష్టి ఉంటుందా? క్షణంలో కూలిపోద్ది. ఒక్కటే క్షణంలో గురు అంతా తగులు పెట్టుకుంటారు, పంచాయతీలు వస్తాయి. ఇప్పుడు నేను తండ్రిని కాదనుకున్నాం అనుకో, నేను తల్లిని కాదన్నాను అనుకో, మేము కొడుకులు కాదని అనుకున్నారు అనుకో, అసలు మీ ఇల్లే ఆటోమాము పెట్టినట్టేగా. మరి ఎందుకు ఇట్లా పద్ధతి ప్రకారంగా నడుస్తున్న సృష్టి? ధర్మం ఉంది. ఆ ధర్మం వల్లనే కన్ను లేక పనిచేస్తున్నది, చెవి లేక పనిచేస్తుంది, నాలుక లేక పనిచేస్తున్నది, ముక్కు లేక పనిచేస్తున్నది, గొంతు లేక పనిచేస్తున్నాయి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, సూర్యుడు లేక, చంద్రుడు లేక, మేఘాలు లేక, విద్యుత్ లేక, వాయువు లేక, అన్నిటి లెక్క పద్ధతి ప్రకారంగా తూచా తప్పకుండా నడుస్తున్నాయి అన్నమాట. అయితే ఈ సమిష్టి ధర్మం ఇది, అది సమిష్టి ధర్మం. ఆ సమిష్టి ధర్మంలో ఉండి వ్యష్టి ధర్మం వచ్చింది. మరి ఆ ధర్మానికి ఒక ఆత్మ ఉంటుంది, అది తన చేతిలో ఉంటుంది. మరి వ్యక్తిగతంగా దీనికి ఒక ఆత్మ ఉన్నది. ఏమి ఇది ఎంతమంది జీవులు ఉన్నారో అన్ని ఆత్మలే ఉన్నాయి కదా, ఈ మన చేతిలో ఉంటాయి. ఇవి మనం సారథి, మనం సారథి. దానికి రెండిటికి అది ధర్మమే, ఇది ధర్మమే. రెండు ధర్మాలే అన్నిటిని పాటింపజేసేది ఒకటే. రెండు ధర్మాలే ఒకటే. అదే చెప్తున్నాను అనమాట. ఏదైతే మరి ఈ 10 ఏదైతే ధర్మదేవత ఉన్నదో దానికి ఒక ఆత్మ ఉన్నదో, ఆ ధర్మదేవత నుండి మళ్ళీ వ్యక్తిగతంగా ఏదైతే ధర్మదేవత వచ్చిందో, నా ధర్మము, తల్లి ధర్మము నేను చేస్తా, తండ్రి ధర్మము నేను చేస్తా, నేను చేసి తీరాల్సిందే అని ఓ ధర్మం వచ్చి నెత్తిలో కూర్చుంటుంది. ఆ ధర్మం వచ్చి నెత్తిలో కూర్చునే కదా ఇదంతా కట్టుబడి ఉంది. ఆ ధర్మం అని తెగిపోతే ఇక సృష్టిలో ఏమైనా ఉందా? ఏది లేదు. ప్రధానమంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు, సర్పంచ్ లేడు, తల్లి లేదు, తండ్రి లేదు. కుతలం నీళ్ళల్లో పడ్డ అంటే ప్రవాహంలో పడ్డ నీళ్ళ చుక్క కొట్టుకుపోయినట్టు ఎవరికి సంబంధం లేకుండా చటాపటాయిపోతుంది అనమాట. సృష్టి అంతా అంతమైపోతుంది. ఒక ధర్మదేవ ఒక పక్కకి వెళ్ళిపోయింది అనుకో, మరుక్షణమే ప్రళయం. ఇక ఏమైనా సందేహం ఉందా దీంట్లో? రైట్. విడిచింది దీని ప్రారంభం అంటారు అన్నమాట. ప్రారంభం అయితే ఎట్లయితే వ్యక్తిగతంగా మనకు ప్రారంభం ఉందో వాటికి కూడా ప్రారంభం ఉంది. ఎందుకంటే మన వల్ల పుట్టిన ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి. సేవ చేయాలి కదా. పుట్టేవాడికి మళ్ళీ శరీరం తయారు చేయాలా, వాడికి ఇంద్రియాలు తయారు చేయాలా, కొత్తవి తయారు చేయాలా. ఏమి లేదు, అన్నీ మన ప్రారంభమే. మన కోసం వచ్చినాయి అని, మన కోసం వచ్చినాయి. పరస్పర సహకారాలు అన్నమాట. ఇప్పుడు ఒక పెళ్ళి చేసుకుంటేవి, పెళ్ళికి కొన్ని కుండలు కొనుక్కొచ్చేవి, మళ్ళీ పెళ్ళికి మనకు వస్తాయి. అది మళ్ళీ బట్టి కావద్దు, మళ్ళీ బట్టి కావద్దా? అట్లా ఈ జన్మకి ఇది సరిపోయింది, మళ్ళీ వచ్చే జన్మ మళ్ళీ కావద్దు. అన్నీ తయారు చేయాలి. కాళ్ళు, చేతులు, తలకాయ, ముక్కు ఇంకంత తయారు చేయొద్దు. దేని దానికి ఈడొచ్చి మళ్ళీ ఆ శరీరంలో వచ్చి కూర్చోవద్దు. వీళ్ళు ఖాళీ చేసి ఏమి ఓ కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత పాతిళ్ళు ఖాళీ చేసి అడపోయి కూర్చోమా? ఈ మొత్తం ఖాళీ చేసి మళ్ళీ అక్కడ పోయి వాడాలి కదా. మళ్ళీ ఓ ప్రపంచం తయారవుతుంది. ఇది ధర్మం అన్నమాట. యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయమధ్యాత్మకం ధర్మ తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మ ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. ఇది ధర్మం అన్నమాట. ఇది ధర్మం. ఇక సమష్టిలో ఏ ధర్మంలో ఉందో వ్యష్టిలో కూడా అదే ధర్మం ఉంది. ఇవి 4 వేరు లేవు. ఇదంతా ఈ 4 ఒక మన కోసమే పుట్టినాయి.
మన ద్వారానే పుట్టినాయి, మన వల్లనే స్థితి కలిగి ఉన్నాయి, తిరిగి మన స్వరూపం అవుతుంది, మనకు భిన్నంగా ఏది లేదు అనేది దీనికి సారాంశం అన్నమాట. తర్వాత 442 పేజీ. ఇదగుం సత్యం సర్వేషాం భూతానాం మధు అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్ సత్యే తేజోమయో అమృతమయ పురుషో యశ్చాయం అధ్యాత్మకం సాత్యః తేజోమయో అమృతమయ పురుషో అయమేవ సహ యోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదగుం సర్వం. ఇంతకుముందేమో ధర్మం చెప్పిండు కదా, ధర్మమేమో లోపట ఉండేది, కార్యరూపంలో వచ్చిన దాన్ని సత్యం అంటారు. లోపల ఉండేదేమో ధర్మం. ఇప్పుడు తల్లి ఉన్నది, తల్లి ఒక ధర్మం. పిల్లలకు సేవ చేస్తుంది చూడు, అది సత్యం. తల్లి అనేది ఒక ధర్మం, అది బయటికి వచ్చి క్రియారూపం దాల్స్తుంది చూడు, దాన్ని సత్యం అంటారు అన్నమాట. సత్యం అనేది కూడా ఒక దేవత, సత్యం అనేది కూడా దేవత. ఇప్పుడు తల్లి ఉంది, తల్లి ధర్మము, ఆమె సేవ చేస్తుంది చూడు, అది సత్యం. కానీ కొంతమంది తల్లి ధర్మంలో ఉండి పిల్లలకు సేవ చేయరు. మరి తల్లి ధర్మమే ఉంటుంది, నేను తల్లినే అంటది, కానీ సేవ చేయను అంటది. అది సత్యం తప్పింది అన్నమాట. మనం తెలియక ధర్మం తప్పింది అంటాము, కానీ సత్యం తప్పింది అని. సత్యం తప్పింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు మేము పిల్లలకు సేవ చేస్తానని పలికింది కదా. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని 3 సార్లు అన్నది కదా. మరి సత్యం తప్పిందిగా. ధర్మమే ఉన్నది, నేను తల్లిని అని మాతృత్వం ఉన్నది, ధర్మం ఉన్నది, కానీ ధర్మాన్ని నెరవేరుస్తలేదు. ఆ నెరవేర్చేదాన్ని సత్యం అంటారు. అంటే పెళ్లి చేసుకున్నప్పుడే అంటారు అన్నట్ట ధర్మేచ. అవునంతే మరి, పెళ్లి ఆ మంత్రం అదే, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య, వాడు నాతి చరామి. అంత కష్టపడి పెళ్లి చేసుకుంటది పాపం. అది పాపము పుణ్యము కాదు, ప్రారంధం. అది మరి ఇంత జీవరాశి నడవాలంటే జరగాల్సిందే. ప్రారంధం, మీ ప్రారంధం మీది, నా ప్రారంధం నాది. ఎవరి ప్రారంధం బట్టి వాళ్ళు ఆ యాత్రలో ముందుకెళ్తూనే ఉన్నారు. ప్రారంధం లేదు, పోవడం లేదు, అంత మాయ. అర్థమైందా? సత్యం అంటే ఏంటంటే స్వామిజీ, ఇది మాయా అన్న విషయం శాస్త్ర నిరూపణ అయిన తర్వాత దాని మీద ఎటువంటి వ్యామోహం లేకుండా అలా సాక్షిగా ఉంటే అది మాయే. అది మనకు అభూత కల్పన. సాక్షిగా ఉన్నా కానీ మాయ ఉన్నట్టే, తానే కావాలి. ఓకే. నువ్వు ఇంట్లో ఎన్ని రోజులు సాక్షిగా కూర్చోగలుగుతావు? కూర్చొని ఇస్తారా వాళ్ళు? కూర్చొని ఇస్తారా వాళ్ళు? లేకపోతే పొయ్యిలో కొరకాసు పెట్టి వాత పెడతారు. ఈ మహానుభావుడు లేచి పరిగెత్తాడు, వేరే ఇంట్లోకి రానియడు. వీళ్ళ ఇంట్లో ఉండేది కర్మది కావాల్సిందే. ఒకసారి మార్కెట్లో టీ పొడి తీసుకోండి అంటుంది. అయితే ఇది చెప్తుంది అనమాట. సత్యం, ధర్మం వేరు, సత్యం వేరు. ధర్మమేమో అనుస్యూతంగా ఉంటుంది, సత్యమేమో బయటకు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ధర్మం సముద్రం అనుకోండి, సత్యం అలలు అనుకోండి, అది బయటకు వస్తుంది అనమాట. బయటకు వచ్చింది సత్యం. ఎవరు సత్యం మీద వాళ్ళు ఉండాలి. నేను సన్యాసం తీసుకున్నా, సన్యాసం అనేది ధర్మం, అది ఆచరించినప్పుడే సత్యంగా మారుతుంది. అది అట్లా ప్రతి దాంట్లో కూడా ఇంతకుముందు 10 చెప్పినాం కదా, ఆ 10 ఏదైతే ధర్మం ఉందో ఆ ధైర్యం సత్యంగా మార్చడానికి ఒక దేవత ఉండాలిగా. లేకపోతే అవును నేను తల్లిని కానీ చేయబుద్ధి కావట్లేదు అంటారు, కుదరదుగా.
నెట్టాలి లోపల నుండి, చేయాల్సిందే నెట్టాల, నెట్టాల. అది ఒక సత్యదేవత ఉంటుంది అనమాట. సత్య దేవత, సత్యం అనేది ఒక దేవత, దానికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ విధంగానే అది సమిష్టిగా, అంటే భూమిలో, నీళ్ళల్లో, అగ్నిలో, వాయువులు, ఆకాశంలో చెప్పినటువంటి ఉన్నాయి కదా, ఏది ఈ ఆదిభౌతికంగా సత్యం అనేది ఒకటి ఉంది. మళ్ళీ ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా ఒక సత్యం ఉండాలి. దాంట్లో ఉన్న ముక్క దీంట్లోకి వస్తుంది, దాంట్లో ఉండే ముక్క దీంట్లోకి వస్తుంది అనమాట. వచ్చి ఎవరి సత్యంలో వాళ్ళు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తాం అన్నమాట. కానీ అక్కడ సత్యం కానీ ఇక్కడ శరీరంలో ఉన్న సత్యం కానీ ఆ రెండిట్లో ఉన్న ఆత్మ, సమిష్టి ఆత్మ, వ్యష్టి ఆత్మ, ఈ నాలుగిటికి కూడా అది ఆత్మ తప్ప ఇంకొకటి ఏది కాదు. ఆ ఆత్మనే మనం అనేది ఇక్కడ మూలం అన్నమాట. అర్థమైందా? సరే అయితే ఈ పూట వరకు ఇంత ముగిస్తాం. రేపు మిగతా చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.